ఇంటి దగ్గర కూడా ఆ ప్రార్థన కోల్పోకుండా అలానే పాటించాలని నేర్చుకున్నా. ఇంకా వాక్యాలు చదవాలని నేర్చుకున్నా. నేను ఈరోజు ఇండిసిప్లిన్గా ఉండేదాన్ని, ఇప్పుడు డిసిప్లిన్ నేర్చుకున్నా. పెద్దవాళ్ళకి అసలు నేను రెస్పెక్ట్ ఇవ్వకపోయేదాన్ని, ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకున్నా. ఫ్రెండ్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని, ఇప్పుడు ఫ్రెండ్స్తో కాకుండా దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నేర్చుకున్నా. అందరికీ పేర్ల పాటలు, వాక్య, ప్రార్థన, డాన్సులు, అన్నీ నేర్చుకున్నా. నేర్చుకున్నా, అన్ని కథలు నేర్చుకున్నా, ఇంకా క్రమశిక్షణ నేర్చుకున్నా, పన్నీటి నేర్చుకున్నా. నేను పన్నీటి ప్రార్థన ప్రయత్నించిన అలా చేయాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పన్నీటి ప్రార్థన కూడా నేర్చుకున్నా. ఇంకా నాకు అసలు పాటలు కూడా బాగా రాదు, పాటలు కూడా నేర్చుకున్నా. ఇప్పుడు అందరిలో పాటలు కూడా పాడగలుగుతున్నాను. నేను సిబిసిలో కన్నీటి ప్రార్థన ఎలా వేయాలో నేర్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్నా, ఇంకా పాటలు ఎట్లా వాడడం నేర్చుకున్నా. నేను సిబిఎస్ఈలో నేర్చుకున్నది ఏంటంటే వాక్యం, ప్రార్థన, పాటలు, డ్యాన్స్, ఇంకా బైబుల్ ఎలా చదవడం నేర్చుకున్నా. కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నా, పనులు ఎలా చేయాలో నేర్చుకున్నా. ఇంకా ఫ్రెండ్స్కి సువార్త చేయడం, వాళ్ళతో మంచిగా ఉండడం నేర్చుకున్నా. నేను సిబిఎస్ఈలో నేర్చుకున్నాను. మంచి ప్రార్థన నేర్చుకున్నా, పాటలు నేర్చుకున్నా, బైబుల్ చదువు నేర్చుకున్నా, ఇంకా సువార్త ఎట్లా చేయాలో నేర్చుకున్నా, అందరికి ఇట్లా చెప్పాలని నేర్చుకున్నా, కంఠత వాక్యాలు నేర్చుకున్నా, క్రమశిక్షణ నేర్చుకున్నా. ఇంతకుముందు నాకు అంటే బాగా కోపం ఉండేది, తగ్గించుకున్నా. నేను సిబిఎస్ఈలో నేర్చుకున్నది ప్రార్థన నేర్చుకున్నా, కంఠత వాక్యం నేర్చుకున్నా, బైబిల్ చదవడం నేర్చుకున్నా, కన్నీటి ప్రార్థన నేర్చుకున్నా, పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వడం నేర్చుకున్నా, సేవకుల మధ్య ఎట్లుండాలో నేర్చుకున్నా. నేను సిబిఎస్ఈలో నేర్చుకున్నది ఏంటంటే పాటలు నేర్చుకున్నా, ప్రార్థన నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్నా. అసలు నేను వాక్యం చదవకపోను, కానీ నేను మార్నింగ్ నుంచి వాక్యం చదువుకున్నా, సాయంత్రం చదువుతున్నా. అలానే నేను చదవగలగా ఉండాలని అనుకుంటున్నా. ఇంకా ఏంటంటే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను, నేను పెద్దలకు మర్యాద ఇచ్చి నేర్చుకున్నాను. ఒక్కసారి పిలిస్తే రాకపో, కానీ నేను ఇప్పుడు పిలిస్తే వస్తున్నా. ఇంకా ఏంటంటే అందరు గ్రూప్ వైజ్ గ్రూప్తో పనిచేసేలాగా నేర్చుకున్నా. నేను ఈ సిబిఎస్ఈలో నేర్చుకునే ఏంటంటే పాటలు నేర్చుకున్నా, బైబిల్ చదవడం నేర్చుకున్నా, లేడీస్ కాలేజ్ నేర్చుకున్నా, పాటలు పాడడం నేర్చుకున్నా. నేను ఈ సిబిఎస్ఈలో దేవుళ్ళు చాలా నేర్చుకున్నా, నా వ్యక్తిగత విషయంలో నేను చాలా నేర్చుకున్నా. నేను ఎక్కువ ప్రార్థన చేసినది కాదు, అంతకుముందు సిబిఎస్ఈలో ఎప్పుడు నేను ఎక్కువ పాటించలేకపోయినా. అసలు చాలా తప్పిపోయాను ఈ సంవత్సరం అంతా. నేను ఎగ్జామ్స్ రాసే టైంలో కూడా నేను ఎక్కువ దేవుని పైన ఆధారపడలేదు. ఎక్కువ చదువుకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఫ్రెండ్స్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చిన, చాలా తప్పు చేసిన. ఈ సిబిఎస్ఈలో నేను అలా చేయొద్దని ఒక నిర్ణయం తీసుకున్నా. దేవునికి తప్ప దేనికి నేను ప్రియారిటీ ఇవ్వనని అనుకుంటున్నా. నాకు బాగా కోపం వస్తుంది, మమ్మీ చిన్న మాట ఏమన్నా అక్కేమన్నా నేను చాలా బాధపడతాను మమ్మీ మీదకి. ఆమె బాగా బాధపడుతుంది నా విషయంలో. ఇప్పటి నుండి నేను మమ్మీని బాధ పెట్టద్దు అనుకుంటున్నా. ఆత్మీయ విషయంలో నేను ఎలా ఎదగాలో నేర్చుకున్నా. చాలా దేవుళ్ళలో మాత్రం చాలా నేను నేర్చుకున్నా. ఇప్పటి నుండి నా నెగిటివ్స్ అన్ని నేను మార్చుకొని దేవుళ్ళలో నిలబడతానని నేను తీసుకుంటున్నా. నేను తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా స్థిరం అవ్వాలని మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నేను తప్పిపోతాను, అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను.
బాగా చదవాలో నేర్చుకున్నా. ఇంకా దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నా. విసుగొక్క దేవునికి ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నా. పోయిన సిబిసిలో నేను దేవునికి ఒక ప్రామిస్ చేసిన. అది నేను దాన్ని చేయలేకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు దాన్ని నేను రేపటి నుండి మళ్ళీ దాన్ని ప్రారంభించాలనుకుంటున్నా. మీరందరూ నాతో నేను పోయిన సిబిసిలో మామయ్య చెప్పి నేర్చుకున్నా. నేను చేయలేదు, హాస్టల్ ఉండే కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు నేను నేర్చుకున్నా, అక్క వాళ్ళు చెప్పినాయి కానీ మామయ్య వాళ్ళు చెప్పినాయి కానీ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ నేను ఇతర వాళ్ళకి చెప్పాలని నేర్చుకున్నా. ఇంకా నేను ఎక్కడున్నా కానీ దేవుని సువార్త చేయాలని నేర్చుకున్నా. అనేకులకి చెప్పాలని కూడా నేర్చుకున్నా. మా దైవ సేవకులకి వాళ్ళు చెప్పిన నేను ఎలా నేర్చుకోవాలో అది కూడా నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పినవి నేను గుర్తుపెట్టుకొని ఇతరులకు కూడా చెప్పాలని అది ఒకటి నేర్చుకున్నా. నేను సాంగ్స్ పాడేదాన్ని కాదు, కానీ ఇప్పుడు పాడడం నేర్చుకున్నా. వేరే ఏమైనా చెప్పినా కానీ ఎదిరించేదాన్ని. నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలని నేర్చుకున్నా. అది తగ్గించుకోవడం ఎలా ఉండాలో అని కూడా నేర్చుకున్నా. ఇతరులకు హెల్ప్ చేయాలని నేర్చుకున్నా. ఇంకా మా హాస్టల్లో ఎవరేమన్నా నన్ను ఏమన్నా తిట్టినా కానీ వాళ్ళని తిట్టేదాన్ని. కానీ ఇప్పుడు అలా తిట్టద్దు అని అదొకటి నేను గుర్తుపెట్టుకున్నా. ఇంకా ప్రేర్ చేసేది అసలుకే కాదు. హాస్టల్ ఎవరైనా చెప్పినా కానీ అదే విధంగా ప్రేర్ చేయమని నేను చేయకపోయేదాన్ని. అది ఎవరికైనా హెల్త్ బాగాలేదన్నా నేను చేయకపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయమని అడిగినా ప్రేర్ చేయండి అని అదొకటి నేర్చుకున్నాను. పడుకునేటప్పుడు సామెతల గ్రంథం చదవని చెప్పి మామూలు అది కూడా చదవాలని నేర్చుకున్నా. సిబిఎస్లో నేర్చుకున్నది దేవుడి గురించి చాలానే నేర్చుకున్నా. పొద్దున్నే లేవడం నేర్చుకున్నాను. నేను కూడా పొద్దున్న లేకపోతుంది, లేచిన అలానే పని చేసుకొని దాన్ని ప్రార్థన చేయకపోయేదాన్ని. కానీ ఇప్పుడు ప్రతి ఉదయం లేచి బైబిల్ చదివి ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను. ఇంకా మమ్మీ మాట కూడా అప్పటికీ వినకపోయేదాన్ని. మమ్మీ మాట ఇప్పుడు వింటానని నేర్చుకున్నాను. ఇంకా దేవుడి గురించి క్రమశిక్షణ, దేవుడి సేవల దగ్గర ఎలా ఉండాలో అలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాను. పనులు కూడా ఇక్కడ నేర్చుకున్నాను. ఇంకా ఆరోగ్య పరిశుభ్రత అన్నిటి గురించి నేను నేర్చుకున్నాను. ఈ సంవత్సరం జీవితాన్ని నేర్చుకుని అనేకములు దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకున్నాను. సేవకుల మాటలకు లోబడి వారు చెప్పిన మాటలు వినాలని నేర్చుకున్నాను. వారి సేవలో కూడా ఏదో రూపంగా సహకారం చేయాలని నేర్చుకున్నాను. ఇంకా సువార్తను మీరు పొందిన రక్షణను అనేకులకి చెప్పాలని నేర్చుకున్నాను. ఇంకా దేవుని పాటలు ఎలా పాడాలో నేర్చుకున్నాను. ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నాను. ఏ సమయంలో ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నాను. భయభక్తులు కలిగి ఉండాలని నేర్చుకున్నాను. చిన్న పిల్లల పట్ల పెద్దల పట్ల విధేయత కలిగి ఉండాలని నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎలా ప్రార్థన చేయడం, ఎలా పాటలు పాడడం, దేవుని సేవకులకి ఎలా లోబడడం, వారి సేవ పరిచర్యలో మేము ఎలా మెదలడం, దానికి మేము ఎలా సహకరించడం, ఇంకా పాఠముల ద్వారా ప్రవక్తల ద్వారా వారు చేసిన కార్యముల గురించి తెలుసుకున్నాను. ఎలా బైబిల్ చదవాలో, ఉదయంలోనే లేచి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం నేర్చుకున్నాను. సిబిసిలో అనేక విషయాలు తెలుసుకున్నాను, దాన్ని పాటించలేదు. కానీ ఈ సిబిసిలో అనేక విషయంలో తెలుసుకున్నాను, కానీ అవన్నీ పాటించాలని నేను మనసులో స్థిరంగా అనుకుంటున్నాను. ఈ సిబిసికి ప్రతి సిబిసికి అయితే నేను నేర్చుకునేదాన్ని, అంటే నేర్చుకునే దాంట్లో ఉండేదాన్ని. ఈసారి దేవుడు తన కృప చొప్పున నన్ను చిన్నపిల్లలకి చెప్పే దానిగా అంటే టీచర్గా ఈసారి నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు తన కృప చొప్పున చిన్న పాత్రగా నన్ను వాడుకున్నాడు. అలాగే ఈ సిబిసిలో మేము ఎన్నో కొత్త విషయాలు అంటే పిల్లల్ని దేవుని విషయంలో ప్రోత్సహించే విధంగా ఎన్నో యాక్టివిటీస్, ఇంకా ప్రార్థన ఎలా చేయాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, ఇంకా క్రమశిక్షణగా ఎలా ఉండాలని మార్నింగ్ నుంచి మొదలు పెడితే
నైట్ వరకు కూడా అదే క్రమశిక్షణతో ఎలా ఉండాలని ఆ దైవసేవకులు కూడా ఇక్కడే బయటికి వెళ్ళకుండా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ అంతా దినచర్య ఇక్కడనే మేము ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అంటే క్రమశిక్షణ విషయాలే కాకుండా ఇంకా మనసు అటు ఇటు వెళ్ళకుండా దేవుని విషయంలో పాటలు, ఆటలు, ఇంకా డ్యాన్సెస్ అవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ లోకంలో మనసు వెళ్ళకుండా ఇక్కడ దేవుని విషయంలో ఎలా ఎదగాలి, ఇంకా దేవుని విషయంలో ఎలా ఫోకస్ చేయాలి, అబద్ధ బోధల గురించి అన్నీ నేర్చుకున్నాం. చిన్నప్పటి నుండే అబద్ధ బోధల మీద ఫోకస్ చేయడం ఎలాగో మాకు మా దైవ సేవకులు నేర్పిస్తున్నారు. బయట చూస్తే ఎంతమంది సేవకులు అంటే నామకేవాస చెప్తారు కదా, అట్లా కాకుండా ఇక్కడ మా సంఘంలో ప్రతి ఆత్మ మారాలని దైవ సేవకులు మార్నింగ్ నుండి నైట్ వరకు దానికోసం పవర్ పాయింట్ విషయంలో కానీ దేని విషయంలో మాకు కష్టపడుతూనే ఉన్నారు. ఎన్నో తెలియని కొత్త సంగతులు ఈసారి మనమంతా కూడా పవర్ పాయింట్ ద్వారా మనం ఎన్నో అబద్ధ బోధల గురించి నేర్చుకున్నాం. వాటి మీదకి ఎట్లా వాక్యం ద్వారా మనం ఎలా తిరిగి సమాధానం చెప్పాలో కూడా నేర్చుకున్నాం. మనం అందరం ఫ్యూచర్ ఇంకా రాబోయే తరంలో దేవుడి కొరకు ఎలా నిలబడాలి అనేది ఇంత చిన్నప్పటి నుండే మనం నేర్చుకుంటున్నాం ఈ సిబిసి ద్వారా. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ సిబిసికి వస్తున్నా. ఈ 10 సంవత్సరాల్లో ఈ సంవత్సరం దేవుడు నాకు బోధించే అర్హత ఇచ్చిండు, చిన్నపిల్లలకు చెప్పే అర్హత ఇచ్చిండు. ఇక్కడ పిల్లలను ఎలా ఉంచుకోవాలో, ఎట్లా ఉండాలో, అందరితో ఎట్లా క్రమశిక్షణలో ఉండాలో అన్నీ నేను పిల్లలకి బోధించిన. మాకు బయట నుండి ఎలాంటిది లేకున్నా కూడా మా సంఘము సత్యదేవ సంఘంలో 5 సంఘాల్లో వాళ్ళు కొంత డబ్బులు జమ చేసి ఇంకా బాగా టైట్ ఉన్నా కూడా రూపాయి ఎక్కువైనా కూడా మా దైవ సేవకులు పెట్టుకొని ఈ 10 రోజుల సిబిసి కార్యక్రమాన్ని ఈ 10వ రోజు వరకు ఇప్పటి వరకు తెచ్చారు. ఉన్న పిల్లలకి కాకుండా ఇక్కడ ఈ ఊరిలో ఉన్న తిమ్మపూర్ ప్రజలకు కూడా మేము ర్యాలీలు చేసి కూడా పిల్లల ప్రతి ఇంటింటికి వెళ్ళి క్రమశిక్షణ, పిల్లలు ఎలా ఉండాలో, వాళ్ళు ఎట్లా నడుచుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ మేము బోధిస్తామని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి అన్యులకు కూడా మేము చాలా మంచి మాటలు నేర్పించాము. ఈ 10 రోజులు మమ్మల్ని కాకుండా మా దైవ సేవకులు బయటి పిల్లల్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఇంకా అట్లనే అబద్ధ బోధకులు ఇప్పుడు ఎట్లున్నారు, చిన్నప్పుడే మేము అబద్ధ బోధకుల మీద వాళ్ళు ఏదన్నా మమ్మల్ని చేసినా కూడా మేము వాళ్ళకి ఎలా ఆన్సర్ చెప్పాలో కూడా మాకు పవర్ పాయింట్ మీద చాలా క్లుప్తంగా వివరించారు. ఇంకా బయట సంఘాల్లో నాకు తెలిసినంత వరకు ఇంత తెలియలేదు. కాకపోతే ఈ చిన్న యవ్వన ప్రాయంలోనే మేము నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువగానే మేము నేర్చుకున్నాము. ఇంకా మాకు ముందు ఎన్నో నేర్పిస్తామని కూడా మా పాస్టర్లు గారు చెప్తారు. ఈ 10 రోజులు దేవుడు మాకు తోడున్నందుకు ఆయనకు వందనాలు. ఇంకా మా పరిచర్య అభివృద్ధి చెందాలని చెప్పి మా కోసం కూడా సత్యదేవ సంఘం అందరి కోసం కూడా మా కోసం మీరు ప్రార్థించారు. మా ఫ్యామిలీ దేవుని అనుకొని 4 years అయింది. మా ఫ్యామిలీ వాళ్ళు ప్రతిసారి చర్చ్కి వెళ్తారు, ప్రతి సండే. ఇంతవరకు తప్పింది లేదు నాకు తెలిసినంత వారికి. నేను హాస్టల్ ఉన్నా కాబట్టి నేను చర్చ్కి అటెండ్ కాలేకపోయినా, కానీ నేను లాస్ట్ ఇయర్ సిబిసి, ఈ ఇయర్ సిబిసి అటెండ్ అయినా. నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను. దేవుని విషయాలు బాగా నేర్చుకున్నా. నేను ఒక 2 years బ్యాక్ ఫ్రెండ్స్ తోటి గ్యాంగ్స్ తోటి బాగా జరిగేది. మధ్యలో బాగా బయట అలవాటు ఉండి తాగేది. అది బంద్ చేసుకొని దేవుళ్ళకి వచ్చి ప్రార్థించి దేవుణ్ణి మాట వింటున్నా. ఇప్పుడు అన్నయ్యతోటి కూడా చర్చి సంఘానికి వెళ్తున్నా. అన్నయ్య ఏంటంటే అటు వెళ్తున్నా, అన్నయ్య మాటలు వింటున్నా. అది అంతా కావడానికి అన్నయ్యనే కారణం. ఎందుకంటే నాకు అన్నయ్య కొన్ని విషయాలు చెప్పిండు, ఆ విషయాలను పట్టుకొని ఇప్పుడు నడుస్తున్నా. ఇంకా నేను ఎన్నో నేర్చుకున్నా, కానీ చర్చికి పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా నేర్చుకున్నా. ఇంకా ఎంతోమందితోటి చాలా మర్యాదగా ఉన్నా, అన్నయ్యతోటి చాలా మర్యాదగా ఉన్నా. అందరితో ఇలా అని అలా అని కాకుండా అందరితో మర్యాదగా ఉన్నాను. ఇంకా బయట ఫ్రెండ్స్ని అయితే బాగా ప్రియారిటీ ఇచ్చేది, దేవునికి ఇవ్వకపోయేది. ఇప్పుడు నాకు అన్నయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ నేను సిబిసికి వచ్చిన.
ఇంకా బయట గ్యాంగ్స్ అని తిరిగేది, ఇంకా ఫోన్ చేస్తే 100 మంది వస్తారా అని అనేది అందరితో. బాగా టెంప్ట్ అయ్యేది గ్యాంగ్ ఫ్రెండ్స్ అంటే. నేను చెప్తున్నా దేవుని దగ్గర కావాలని అన్నీ వదిలేసుకుంటున్నా.